అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధానములో చేరిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానము దేవదేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సమస్తమును మా కొరకే కలుగు చేసినటువంటి మా గొప్ప దేవా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీరే మీ యొక్క ఆత్మీయ ఆహారము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని, మాకు కావలసినటువంటి వాక్యాహారమును దయచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. పరిశుద్ధ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యపాఠ్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలండి. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే చదవబడుతూ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, మోషే సుకోపవాస ధ్యానములలో వాక్య భాగాలను ధ్యానిస్తూ నిర్గమాకాండ ధ్యానములను మనం నేర్చుకొనుచూ ఉండగా ఈ యొక్క వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి ఒక వ్యక్తిని గురించి నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు చేసినటువంటి అతిక్రమములను దేవుని ఎదుట ఒప్పుకొని, దేవుని ఎదుట విడిచిపెట్టి, అయ్యా నన్ను క్షమించండి అన్నటువంటి వ్యక్తి. నిర్గమాకాండ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి ఫరో మోషే అహరోనులను పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. అమ్మా, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? ఫరో, రాజు అయిన ఫరో. ఫరో అంటూ ఉన్నాడు, వెంటనే మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. అమ్మా, ఈయన పాపాన్ని ఒప్పుకుంటున్నాడా, ఒప్పుకోవట్లేదా? ఆయన తన అతిక్రమము, అయ్యా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నేను ఆజ్ఞను అతిక్రమించాను, నా యొక్క అతిక్రమాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నేను చేసినటువంటి పాపాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఏమండి, ఫరో మోషే అహరోనులను పిలిపించి, నేను మీ ఎదుటను మీ దేవుని ఎదుటను నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడండి. మంచిదా చెడ్డదా? ఏమండి, దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చి మనం కూడా ఏం చేస్తాం? దేవా, నా పాపమును క్షమించండి, నా అతిక్రమములను క్షమించండి, అయ్యా నీకు విరోధముగా నేను పాపము చేశాను, నీ ఆజ్ఞలను ధిక్కరించి ఆజ్ఞలను అతిక్రమించి నీకు విరోధముగా నేను పాపము చేశాను ప్రభువా అని దేవుని ఎదుట మనం ఏం చేస్తామండి? ఒప్పుకుంటాం. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అంటే ఫరో ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారమే. ఏమండి, ఫరో ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారమే. ఎందుకు అంటే ఫరో గారు చేస్తూ ఉన్నటువంటి పని
అయ్యా, నేను మీ ఎడలను దేవుని ఎడలను నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో భక్తులైనటువంటి వారు తమ పాపాలని ఒప్పుకున్నారండి. తమ పాపాలని ఒప్పుకున్నారు. వీరు ఒప్పుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరొకరిని కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండములో 23వ అధ్యాయము, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 34వ వచనములో 24వ వచనం. ఇదిగో చాలండి అమ్మ. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నటువంటి మాటను మనం గమనించవచ్చు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కనబడుతూ ఉన్నది ఎవరు అంటే బిలాము, ప్రవక్త అయిన బిలాము. బిలాము చేస్తూ ఉన్నటువంటి పని అమ్మ, రాజైనటువంటి బాలాకుతో కలిసి, ఎవరితో? రాజైన బాలాకుతో కలిసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడో ఈ వాక్య భాగాలలో రాయబడి ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేస్తూ ఉన్నటువంటి పని ఇశ్రాయేలీయులను శపించుటకు ఆయన బయలుదేరి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని శపించుటకండి? ఇశ్రాయేలీయులను శపించుటకు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. చూడండి, అయితే బయలుదేరి వెళ్ళినటువంటి ఈయన ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడో, ఏ విధంగా ఉంటూ ఉన్నాడో, అసలు ఈయన చేసినటువంటి పని ఒక కొద్ది నిమిషాల్లో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బిలాము ప్రవక్త. ఈ ప్రవక్తకి ఏం కావాలి అంటే ధనం కావాలి, పదవి కావాలి, ఇంకా ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు అనేటివి ఈ బిలాము ప్రవక్తకి కావాలి. ఇవన్నీ కూడా కావాలి అంటే ఎవరిస్తారు? రాజు అయినటువంటి బాలాకు ఇస్తాడు. అయితే బాలాకు ఈ యొక్క పదవులన్నీ, ఈ ధనాన్ని, ఈ సంపద అంతటినీ కూడా ఇచ్చే ముందు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఈ కండిషన్ అంటే, మేము ఎవ్వరము కూడా ఇశ్రాయేలీయులను యుద్ధములో జయించలేకుండా ఉన్నాం, మేము జయించలేకపోతూ ఉన్నాం, కాబట్టి వీరిని జయించే మార్గం ఏంటో మాకు చెప్పు. ఎవరిని? ఇశ్రాయేలీయులను మేము ఎలాగా జయించాలో ఆ మార్గాన్ని నీవు మాకు తెలియచెయ్యి అన్నప్పుడు, చూడండి ఆయన చేసినటువంటి పని మనం 22వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు బిలాము చాలండి అమ్మా. ఎవరు నిలబడ్డారట? ఈయన చేసినటువంటి పని ఏంటి? ఇశ్రాయేలీయులను శపించుటకు బయలుదేరాడు. ఎవరిని శపించడానికి? దేవుని జనమైనటువంటి ఇశ్రాయేలీయులను శపించుటకు బయలుదేరారు. ఈ శపించుటకు బయలుదేరుతూ ఉన్నప్పుడు గాడిద మీద ఎక్కి ఈయన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఈ మార్గ మధ్యములో చూడండి, ఒక దేవదూత ఖడ్గము పట్టుకుని నిలిచి ఉండడం ఎవరు గమనించారు? గాడిద గమనించింది. ముందుకు వెళ్ళలేకపోతూ ఉంది. ముందు చూస్తే దేవదూత ఖడ్గం పట్టుకుని ఉంది. ఈ బిలాముకేమో దేవదూత కనిపించట్లా.
అయితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు గాడిదను కొడుతూ ఉన్నాడు, ముందుకు పో అని. కానీ అది ముందుకు పోక ఆయనను పడద్రోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ విధంగా పడద్రోయడానికి ప్రయత్నం చేస్తూ ఉందో ఇంకా కొట్టడం మొదలుపెట్టాడే కానీ ఎందుకు ఇలా చేస్తుందో అనేది ఆలోచించలేకపోయాడు. అయితే వెంటనే దేవుడు దేనికి నోరిచ్చాడటండి? గాడిదకు నోరిచ్చాడు. గాడిదకు నోరిచ్చి గాడిద మాట్లాడుతూ ఉంది, ఇదిగో నా ఎదురుగా ఎవరున్నారు? ఖడ్గము పట్టుకునే దూతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే బిలాము ప్రవక్త చేసినటువంటి పని ఏంటి? నేను పాపము చేసి తిని. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏం చేశాడండి? నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. అమ్మా, వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే నేను పాపము చేసి తిని అని యెహోవా దూతతో ఒప్పుకుంటూ ఉన్నాడు. యెహోవా దూతతో ఒప్పుకుంటూ ఉన్నాడు. అక్కడ ఫరో ఏం చేశాడండి? నేను పాపము చేసి తిని అని మోషే అహరోనుల ఎదుట ఒప్పుకున్నాడు. నేను పాపము చేసి తిని అని బిలాము దేవుని యొక్క దూత దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం. నాతాను ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఏమండి, ఇక్కడ వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇక్కడ ఆకాను చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినది నిజము. ఎవరు ఒప్పుకుంటున్నారండి ఇక్కడ? ఆకాను గారు కూడా, అయ్యా నేను పాపం చేశాను అని ఒప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవుని దగ్గరికి వారు వచ్చి లేదా మనుషుల ఎదుటనే వారు నేను పాపం చేశాను అని ఒప్పుకుంటూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. నేను పాపము చేసి తిని చాలండి అమ్మా. ఇక్కడ ఎవరు ఒప్పుకుంటూ ఉన్నారు? సౌలు ఎవరి ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడండి? దావీదు దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను పాపం చేశాను, నీవు తిరిగి నా యొద్దకు రా, నేను నీకు ఇప్పటి వరకు హానినే తలపెట్టాను అని ఈ యొక్క సౌలు ఒప్పుకుంటూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నిటినీ కూడా మనం గమనిస్తే దేవదేవుడు మాట్లాడే మరొక మాట ఉంది. అంతేకాకుండా దావీదు గారు కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. దావీదు ఎవరి దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు? ప్రవక్త అయిన నాతాను దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథములో 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా. చాలండి, ఇప్పటి వరకు మనం ఇంతమందిని గురించి నేర్చుకుంటున్నాం. ఒకటేమో ఫరో, మరొకరేమో బిలాము, మరొకరేమో ఆకాను, మరొకరేమో సౌలు, మరొకరేమో దావీదు. వీరందరూ కూడా ఏం ఒప్పుకుంటూ ఉన్నారండి? చెప్పండి, అందరూ చెప్పాలి. ఏం ఒప్పుకుంటూ ఉన్నారు? నేను పాపము చేసి తిని. రాజు అయినటువంటి ఫరో ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను. ప్రవక్త అయిన బిలాము ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను.
ఆకాను ఒప్పుకుంటూ ఉన్నాడు, నేను పాపం చేశాను. సౌలు ఒప్పుకుంటూ ఉన్నాడు, నీ ఎడల నేను పాపము చేశాను. దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు, నేను పాపము చేశాను అని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నేను పాపము చేశాను అని ఒప్పుకోవడం పెద్ద విషయం కాదటండి. ఏమండి, నేను పాపం చేశాను ప్రభువా అని ఒప్పుకోవడం పెద్ద విషయం కాదు. చేసినటువంటి పాపాన్ని విడిచిపెట్టడమే దేవుని దగ్గర కావలసింది. ఇక్కడ చూడండి, ఫరోను చూసాం, నేను పాపము చేశాను, మీరు మీ జనాంగం అంతా కూడా వెళ్ళిపోండి అన్నటువంటి ఫరోనే వారు ఎక్కడికి వెళ్ళేది, వారిని మరలా తీసుకుని వద్దాం అని గుర్రములను రథములను కట్టించుకొని ఎర్ర సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను తీసుకురావడానికి బయలుదేరాడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఒప్పుకున్నటువంటి వ్యక్తి అక్కడ మరలా పాపం చేయడానికి బయలుదేరాడు. అంతేకాకుండా బిలాము గారు కూడా ఇక్కడ దేవుని దూత దగ్గర ఏమంటూ ఉన్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను వెనక్కి వెళ్ళిపోతా, నేను పాపం చేశాను, నేను వెనక్కి వెళ్ళిపోతానని వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఈ వ్యక్తి బాలాకు దగ్గరికి వెళ్ళి మరలా ఏం చెప్తాడో తెలుసా, దేవునికి పాపం అంటే అసహ్యం, కాబట్టి ఇదిగో నీవు మీ దేశములో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను వారికి పంపించి పాపము చేయించు అంటాడండి. ఏమండి, ఇక్కడ ఏమో పాపాన్ని నేను పాపం చేశాను అని ఒప్పుకున్నటువంటి ప్రవక్త మరలా బాలాకు దగ్గరకు వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులను సంహరించుటకు పాపాన్ని చేయించుటకు పూనుకుంటూ ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో కూడా మనం చూస్తే ఆకాను కూడా ఇంతే, అలాగుననే సౌలు కూడా అలానే చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను పాపం చేశాను అని చెబుతూనే దావీదుని ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు సంహరిద్దామా, ఎప్పుడు ఎక్కడ ఉంటే ఎక్కడ పట్టుకుందామా అని దావీదుని చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇంకా మనం గమనిద్దాం. వాక్య భాగాలలో మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయములో మనం చూస్తే 4వ వచనం, నిరపరాధ రక్తమును అప్పగించి, అమ్మ ఎవరండి ఈయన? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యోధా ఏం చేస్తూ ఉన్నాడండి? అయ్యా నేను పాపం చేశాను అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకున్నటువంటి ఈయన ఏం చేశాడండి, మరలా వెళ్ళి నేను ఆయనకి నా ముఖాన్ని ఎలాగో చూపించుకునేది, నేను ఇంకా బ్రతికి ఉండడం ఎందుకు అని వెళ్ళి చెట్టుకు ఉర్రి పెట్టుకుని చనిపోయాడు. అంటే పాపాన్ని ఒప్పుకున్నటువంటి ఈయన ఇంకొక పాపాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడే కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. వాక్య భాగాలు అన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నేటి దినాన మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది. పాపములో ప్రవేశించినటువంటి మనము, పాపములో జీవిస్తూ ఉన్నటువంటి మనము మన యొక్క తప్పిదములను, మన యొక్క అతిక్రమములను, మన యొక్క అనేక రకములైనటువంటి పాపములను దేవుని ఎదుట ఒప్పుకుంటాం. ఒప్పుకున్నటువంటి మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఇదండి, ఒప్పుకున్నటువంటి మనం ఏం చేయాలి? విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఫరో పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు, కానీ దానిని ఇంకొకసారి చేయకుండా ఊరుకోవట్లా, ఇంకొకసారి మరలా దానిని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బిలాము పాపం చేశానని ఒప్పుకున్నాడు, మరలా ఆ పాపాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగుననే ఆకాను పాపము చేశానని ఒప్పుకుంటున్నాడు, మరలా ఆ పాపములో ప్రవేశిస్తూ ఉన్నాడు. సౌలు నేను దావీదాని ఎడల పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు, మరలా పాపములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యోధా గారు కూడా నేను పాపం చేశాను
నిరపరాధ రక్తమును నేను అప్పగించి నేను పాపము చేశాను అని ఒప్పుకుంటూ కూడా ఏం చేశాడటండి? వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. ఇక్కడ గమనించిన వారమైతే పేతురు గారు కూడా పాపం చేశారు. పేతురు ఏం చేశాడు? పాపం చేశాడు. దేవుని యొక్క మాట, నీవు నన్ను ఎరుగవని ఈ రాత్రే ముమ్మారు తెలియచేస్తావు, కోడి కుయ్యక మునిపే ముమ్మారు నీవు ఎవరో నాకు తెలియదు అని అంటావు అన్నప్పుడు, అయ్యా నేను మరణించనైనా మరణిస్తాను కానీ నీవెవరో నాకు తెలియదని మాత్రం నేను చెప్పనంటాడు. అయితే ముమ్మారు చెప్పిన తరువాత ప్రభు వైపు చూసి తన పాపాన్ని ఒప్పుకుంటాడండి. ఏం చేశాడు? ప్రభు వైపు చూసి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇస్కరియోతు యోధాలాగా ప్రభువుని చూస్తే ప్రభు నన్ను ఏమైనా అనుకుంటాడేమో, ప్రభు నా మీద ఏదైనా నన్ను ఎలాగో చూస్తాడేమో, నేను నిరపరాధిగా ఉంటానేమో, అపరాధం చేసిన వాడిగా నేను ఉంటానేమో, అందరూ నన్ను దూషిస్తారేమో, హేళన చేస్తారేమో అని ఏం చేశాడటండి? ఈయన వెళ్ళి ఉరిపెట్టుకుని చనిపోయాడు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. 7వదిగా తప్పిపోయిన కుమారుని విషయమును కూడా మనం గమనిస్తే లూకాసు వార్తలో 15వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను. అమ్మా ఏమంటూ ఉన్నాడండి కుమారుడు? అయ్యా నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయినటువంటి కుమారుడు తన యొక్క జీవన విధానం అంతా కూడా అయిన తరువాత వెళ్ళిపోయాడు. ఆస్తులను పంచుకొని వెళ్ళిపోయాడు. ఈ ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా ఆవిరైపోయాయి. ఒంటరిగా ఒంటివాడుగా మిగిలిపోయాడు. అయితే ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి ఈయన మాట్లాడినటువంటి మాట చూడండి. తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేశాను. ఒప్పుకున్నాడా లేదా? చూడండి, ఒప్పుకున్నటువంటి ఇతను తన పాపాన్ని విడిచిపెట్టాడు. ఏమండి, పాపాన్ని ఒప్పుకొని నేను ఇక ఈ తప్పిదము చేయను, నేను ఇక నిన్ను విడిచి వెళ్ళను, నేను నిన్ను విడిచి మరొక చోటకు నేను వెళ్ళను అని తండ్రి ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని తండ్రి ఎదుటే ఉన్నాడు. నేటి దినాన ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా పాపము చేసి దేవుని ఎదుట ఒప్పుకునే వారముగా కాక పాపమును విడిచిపెట్టే వారముగా మనం ఉండాలి. పాపము తెలుసో తెలియకో పాపము చేశావు, చేసినటువంటి నీవు దేవుని ఎదుట ఒప్పుకున్నావు. అయితే మరలా దాన్ని నీవు చేయకుండా ఏమండి నిన్ను నీవు కాపాడుకోవాలి. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట దైవజనుడైన దేవదాసయ్య గారు కూడా కీర్తనలు అంటాడు, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు. ఏమండి, అయ్యా పాపములో నేను ప్రవేశించకుండా ఎవరు కాపాడాలి నన్ను? నీ రెక్కల నీడలో నన్ను కాపాడు ప్రభువా. అయ్యా నీవు చెప్పావు నేను ఇంటికి వెళ్ళేసరికి నా సహోదరుడు బాగుపడతాడని, నా కుమార్తె బాగుంటుందని,
కానీ నేను ఆ చోటికి వెళ్ళేలోగా నాకు మరలా అవిశ్వాసం అనేది వస్తుందేమో ప్రభువా, అవిశ్వాసములో నేను పడకుండా నీవు నాకు సహాయము చెయ్యి అంటూ ఉన్నాడు. అలాగుననే మనం కూడా ఏమండి పాపము చేయకుండా, తప్పిదం చేయకుండా ఉండలేము. కానీ దేవుని ఎదుట యేసయ్యా పాపములో ప్రవేశించకుండా ఉండులాగున సహాయం దయచేయి ప్రభువా అంటే దేవుడే మనకు సహాయము దయచేసేవారై ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినినటువంటి మనందరము కూడా ఆయన సన్నిధానములో ఫరో లాగా పాపమును ఒప్పుకొని మరలా కొద్దిసేపటికి పాపములో ప్రవేశించే వారముగా ఉండకూడదు. బిలాములాగా దూత ఎదుట పాపాన్ని ఒప్పుకుని రాజు దగ్గరికి వెళ్ళి పాపము చేయించేవాడుగా ఉండకూడదు. ఆకానులాగా దేవుని ఎదుట విరోధముగా నేను పాపము చేసి తిని అని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఎదుట విరోధముగా నేను పాపం చేస్తీని అని ఒప్పుకొని మరలా పాపము చేయుటకు పూనుకుంటూ ఉన్నాడు. సౌలు గారు కూడా దావీదు ఎదుట నేను పాపం చేశాను అని ఒప్పుకొని మరలా ఎలాగా దావీదును చంపుదామా అని చూస్తూ ఉన్నాడు. అలాగునని ఇస్కరియోతు యోధా కూడా నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని ఒప్పుకొని వెళ్ళి ఉరిపెట్టుకుని చనిపోయాడే కానీ దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయలేకపోయాడు. అలాగునని చివరిగా తప్పిపోయినటువంటి కుమారుడు మాత్రం పరలోకమునకును నీకును నేను విరోధముగా నేను పాపం చేశాను, నన్ను క్షమించయా అని తండ్రి దగ్గర చేరి తన స్థితిగతులను ఒప్పుకుంటూ ఉన్నాడు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట నేను పాపం చేశాను అని చెప్పుట కాదు కానీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుము, అప్పుడు దేవుని కనికరమును మనం పొందుకుంటాం. పాపం చేశాను ప్రభువా అని ఒప్పుకోవడం కాదు కానీ దేవుని ఎదుట ఆ పాపాన్ని విడిచిపెట్టిన వారముగా మనం ఉంటే దేవుని కనికరాన్ని పొందుకునే వారముగా ఉంటాం. ఆ విధముగా జీవించు భాగ్యం దేవదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. కూడిన మా అందరితో కూడా మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి వందనములయ్యా. దేవా, మేము పాపులము ప్రభువా అని మేము నీ యొక్క సముఖములో ఒప్పుకుంటూ ఉన్నాం, కానీ మరలా పాపములో ప్రవేశించే వారముగా ఉంటూ ఉన్నామేమో. అలాగున మేము పాపములో ప్రవేశించక నీ రెక్కల చాటున మమ్మలను దాచి కాచి కాపాడమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించును గాక. ఆమేన్.